బ్రేకింగ్ న్యూస్ ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు లెక్కింపు జరగనుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ 1 స్థానానికి, కృష్ణా గుంటూరు జిల్లాలో 1 గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు అధికారులు. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తుది ఫలితాలు రానున్నాయి. గుంటూరులోని ఏసీ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి 28 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క టేబుల్కు 5 చొప్పున ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. 1వ ప్రాధాన్యత ఓట్లో ఎవరైనా అభ్యర్థికి 50% మించి మెజారిటీ రాకపోతే 2వ ప్రాధాన్యత ఓటును కౌంట్ చేయనున్నారు ఎన్నికల సిబ్బంది. అలాగే బ్యాలెట్ కౌంటింగ్ విధానంలో ఒక్కో సందర్భంలో ఫలితం రావాలంటే 2 రోజులు కూడా పట్టే అవకాశం ఉండడంతో 600 మంది సిబ్బందితో కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే ఏసీ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రత పరిచిన బ్యాలెట్ బాక్సుల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిరంతరం వెబ్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపునకు 28 టేబుల్స్ ఏర్పాటు చేయగా 17 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇందులో చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను సిబ్బంది వేరు చేయనున్నారు. చెల్లుబాటు అయ్యే ఓట్లలో సగానికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఇక ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు గుంటూరు నుంచి మా ప్రతినిధి సాయి శంకర్, అలాగే ఏలూరు నుంచి మా ప్రతినిధి సాగర్ ఇద్దరు కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం గుంటూరులో అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి సాయి శంకర్ అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, ప్రస్తుతం కౌంటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని గంటలకి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది సాయి శంకర్? ప్రసన్న, గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల ఎమ్మెల్సీ కౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. 9 గంటల ప్రాంతంలో ఈ కౌంటింగ్ అనేది ప్రారంభం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఏజెంట్లు, అదేవిధంగా ఎన్నికల అధికారులంతా కూడా కౌంటింగ్ కేంద్రానికి అయితే ఉదయం 6 గంటల నుంచే చేరుకున్నారు. చాలా మంది అధికారులు తమకు కేటాయించినటువంటి బాక్సులు ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి కూడా వెళ్ళిపోయారు. ఏజెంట్లే ఇప్పుడు కొంతమంది ఏజెంట్లు అయితే లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు, వివిధ పార్టీలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ లో పాల్గొనేటటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఏసీ కాలేజీలో ఉన్న కౌంటింగ్ సెంటర్ కి చేరుకుంటున్నారు. ఇక్కడైతే అధికారులు అయితే పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి నిన్న చెప్పడం జరిగింది. మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు చెప్తున్నారు. అదేవిధంగా మొత్తం ఓట్లు 3,47,116 ఓట్లు ఉండగా 2,41,491 ఓట్లు పోలైనట్లు చెప్తున్నారు. మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియను లెక్కించడానికి 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 17 రౌండ్లలో ఎన్నికల సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది జరగనుంది. మొత్తం 600 మంది సిబ్బంది కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ లో పాల్గొంటున్నారు. మొత్తం 3 షిఫ్ట్లుగా కూడా కౌంటింగ్ కొనసాగనుంది. ఇది రాత్రి సమయంలో కూడా కౌంటింగ్ అనేది కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2,41,000కు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగాలి కాబట్టి 2-3 రోజులు పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనే విధంగా కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ
ఆ ఓట్లకు సంబంధించి 50% దాటాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎవరైతే విజయం సాధించాల్సినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి కనుక ఏదైతే మెజారిటీ కనుక మొదటి ప్రాధాన్యత ఓట్లోనే కన్ఫామ్ అయితే మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్లకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉండవు. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లో కనుక విజయం ఖరారు కాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి దాన్ని కూడా లెక్కించే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం చూడొచ్చు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో కూడా దానికి సంబంధించి లోపల వివిధ విభాగాలుగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే నియోజకవర్గాల వారీగా కొన్ని బాక్సులు, కొన్ని క్యాబిన్లుగా ఏర్పాటు చేసి లెక్కింపు అనేది కౌంట్ చేస్తారు. పూర్తిగా లెక్కింపు అనేది అయిన తర్వాత ఎవరైతే ఇక్కడ ఉండేటటువంటి ఆర్ఓ ఉంటారో ఆర్ఓ దృష్టికి తీసుకెళ్తారో ఆర్ఓ ప్రతి రౌండ్కి సంబంధించినటువంటి, ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెజారిటీని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఈ మొత్తం కూడా కౌంటింగ్ అనేది కూడా రాత్రి సమయంలో కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఇక్కడే కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి సమయం పట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఈవీఎం మిషన్లకు సంబంధించినటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఇదంతా కూడా బ్యాలెట్ పద్ధతిలో ఉంటుంది కాబట్టి ప్రతి ఓటును కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే వ్యాలిడ్గా వేశారా, వ్యాలిడ్గా లేదా అనేది పరిశీలించిన తర్వాతే దానిని వాళ్ళు కౌంట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ టిక్కులు పెట్టడం కానీ లేకపోతే ఒకే చోట 2 అంకెలు వేయడం కానీ ఇలాంటివి ఏవి కూడా కౌంట్లోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇన్వాలిడ్ ఓట్లుగా లెక్కిస్తారు. ఓన్లీ కౌంటింగ్లో ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి వ్యాలిడ్ ఓట్లనే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మొత్తంగా ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సమయం పట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.